సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గరకు వెళ్తాం. అక్కడ నుంచి మరిన్ని వివరాల్ని మా కొలీగ్ మాధురి అందిస్తారు. మాధురి, గుడ్ మార్నింగ్. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి బోనాలు జరుగుతున్నటువంటి ప్లేస్కి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? రైట్, థ్యాంక్ యూ చందు. కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని వెళ్ళిపోయారు కూడా. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ క్యూ లైన్స్ కూడా అటు బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి. అయితే వేకువజాము నుంచే కూడా భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్ల గురించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? నమస్తే అండి. మల్లాపూర్ అండి, నాచరమ్మ ఈ సైడ్ మల్లాపూర్. ఏర్పాట్లన్నీ ఏ విధంగా జరిగాయి? చాలా బాగున్నాయండి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మీరు? 5 years నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అమ్మవారి మహిమ గురించి మీరు ఏం చెప్తారు? అనుకున్నది నెరవేరుతుందండి, కోరుకున్న నెరవేరు. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చందు, నమస్తే అండి. మేము చింతల నుంచి వచ్చామండి. అమ్మవారి మహిమ గురించి మీరు ఏం చెప్తారు? చాలా మహిమగా. మేము ఇక్కడే పుట్టి పెరిగింది, మాది ఇక్కడే 50 సంవత్సరాల నుండి చూడు. ఎటువంటి భక్తులు మొక్కుకుంటారు అమ్మవారి? మాకు ఏది కావాలన్నా మొక్కుకుంటాం, నెరవేరుతుంది. ఎన్ని సంవత్సరాల నుండి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి? మా అమ్మ వాళ్ళు 60-70 సంవత్సరాల నుండి మేమంతా ఇక్కడే పుట్టి. అమ్మవారి గురించి ఒక మాటలో చెప్పాలంటే అమ్మ చాలా మహిమగల అమ్మ, అనుకున్నది నెరవేరుస్తుంది. మాకు పుట్టినిల్లు అంతే. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేమా 70 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడనే మా సికింద్రాబాద్ గ్యాస్ మండి. అమ్మవారి మహిమ గురించి మీరు ఏం చెప్తారు? ఏం లేదమ్మా, అమ్మ మాకు అంత మంచిగా చేస్తుంది. మా పిల్లలు కొత్తగూడెము, భద్రాచలం నుంచి అంత వస్తారు. మా మన్మన్లు, బిడ్డలు, మన్మరాళ్ళు అందరూ వచ్చేసారు. పొద్దున అందరూ వచ్చేసిండ్రు. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా జరిగాయి అంటారు? ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉందమ్మా. మనం చూస్తున్నాం చందు, అమ్మవారు కోరిన కోరికలను అయితే వెంటనే తీరుస్తారు. అమ్మవారిని ఏదైనా మొక్కుంటే వెంటనే నెరవేరుతాయి అంటారు. కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారిని ఇలా మొక్కుంటే తక్షణమే నెరవేరుతాయని, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే తగ్గిపోతాయి అంటూ కూడా చెప్తున్నారు. అమ్మవారు మహిమగల అమ్మ, కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అంటూ కూడా భక్తులు అయితే చెప్తున్నారు. మరికొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చందు, నమస్తే అండి. ఇక్కడ పాన్ బజార్. అమ్మవారికి ఎప్పటి నుంచి బోనాలు సమర్పిస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుండి? చాలా సంవత్సరాల నుండి అండి ఇక్కడికే వస్తాం. ఎన్ని సంవత్సరాల నుండి బోనాలు సమర్పిస్తున్నారు? నా మ్యారేజ్ అయిన తర్వాత 10 years 15 years నుండి వస్తున్నాం. 10 years నుంచి అమ్మవారి ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాలు ఏర్పాట్లన్నీ ఎట్లా జరిగాయి? చాలా బాగున్నాయండి. అమ్మవారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. తను అనుకునేవన్నీ తీరుస్తుంది అమ్మవారు. చూస్తున్నాను చందు, అమ్మవారికి ఏవైతే ముక్కులు ముక్కుంటాయో వెంటనే నెరవేరుతాయని కూడా భక్తులు చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారని చెప్తున్నారు. మరికొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం లోకలే మేడం. ఎన్ని సంవత్సరాల నుండి బోనాలు? దాదాపు నేను ఒక 15 years నుంచి చూస్తున్నాను మ్యామ్. నాకు ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. క్యూ లైన్స్ కూడా అంత పకడ్బందీగా పెట్టారు. పోలీసు వాళ్ళు కూడా పకడ్బందీగా చాలా ఏర్పాట్లు చేశారు మేడం. ఈ గవర్నమెంట్ కూడా చాలా కంఫర్ట్ ఉందనుకుంటున్నా అమ్మవారి మహిమ గురించి మీరు ఏం చెప్తారు? మేడం. అనుకున్నది అవుతుంది మేడం. నేను చెప్తున్నా, నేను ఒక చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నేను మొండా మార్కెట్లో ఉంటాం. చూస్తున్నారు కదా చందు, అటు
కోరిన కోరికలు అయితే వెంటనే నెరవేరుతాయని చెప్తున్నారు. అండ్ ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరిగాయనే చెప్తున్నారు. అండ్ ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చాలా చక్కగా జరిగాయి అని కూడా చెప్తున్నారు. విఐపీస్ కి సపరేట్ లైన్ ఉంది, అలాగే సాధారణ భక్తులకు కూడా సపరేట్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ బోనాల్ని సమర్పించే బోనాలు ఎత్తుకొని వచ్చే స్త్రీలకు కూడా సపరేట్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం అయితే అమ్మవారిని పట్టు వస్త్రాలు అయితే సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనాన్ని అయితే సమర్పించారు. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఇవాళ రేపు కూడా అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సంవత్సరం చూస్తే ఈ 2 రోజుల్లో 15 లక్షలకు పైగా భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని అయితే చెప్తున్నారు. పోలీసులు అయితే 2500 మందికి పైగా పోలీసులతో పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాల నిఘాతో కూడా ప్రస్తుతం అయితే భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 6 లైన్లని సపరేట్ క్యూ లైన్స్ అయితే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎటువంటి తొక్కిసలాట కావచ్చు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా షీ టీమ్స్ కావచ్చు, అలాగే సీసీ కెమెరాలు కావచ్చు, ప్రత్యేక పోలీస్ బలయాలను కూడా మోహరించారు. అలాగే విఐపీస్ కి సంబంధించి కూడా ఒక సపరేట్ క్యూ లైన్ ఉంది. ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉందని చెప్పుకోవచ్చు. పాస్ లేకపోతే ఎవరిని అనుమతించడం లేదు, పక్కా పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా చందు వేలాది మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ బోనాలను అయితే తీసుకొచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ బోనాలు ఎంతో చాలా చక్కగా అలంకరించుకొని బోనాలను సమర్పించడానికి అయితే అమ్మవారికి తీసుకొస్తున్నారు. బోనాలతో పాటు కొద్దిమంది అయితే అమ్మవారికి చీరలను కావచ్చు, అలాగే గాజుల్ని కూడా సమర్పిస్తున్న ఆనవాయితీ అయితే ఎప్పటి నుంచో వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే 100 సంవత్సరాల బోనాల చరిత్ర అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 100 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం చూస్తున్నాం మనం వేకుజాము నుంచే భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరికొంది మంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చందు, నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి వస్తుంది. అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? సంతోషం. ఎటువంటి మొక్కలు మొక్కుతూ ఉంటారు అమ్మవారికి? అన్ని మొక్కాలి. రైట్, చూస్తున్నా మొత్తానికైతే ఇవాళ సాయంత్రం దాకా కూడా ఈ సందడైతే వాతావరణం అయితే నెలకొంది. ఇలానే ఎంతో చక్కగా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. తెలంగాణలో 2-3 రోజులు భారీ వర్షణ సూచన ఉంది కాబట్టి వర్షాలు పడినా కూడా చెప్పండి చందు. మాధురి, ఇవాళ రేపు అంటే ఈ 2 రోజులు కూడా అక్కడ కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. 2 కిలోమీటర్ల మీద అనేది చెప్తున్నారు. ముఖ్యంగా అన్ని బోనాల కంటే కూడా సికింద్రాబాద్ ప్రత్యేకం రంగం అనేది కూడా ఏర్పాటు చేస్తారు. రంగానికి సంబంధించి కూడా ఏ రోజు ఉండబోతుంది ఏంటి అనేది వివరాలు ఏమైనా అందాయా? రైట్ చందు, ఇవాళైతే బోనాలు సమర్పిస్తారు అమ్మవారికి. రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. ఈ రంగం కార్యక్రమానికి ఎంత మహిమ ఉందో, ఎంత ప్రాచుర్యం ఉందో మన అందరికీ తెలిసిందే. భవిష్యవానికి సంబంధించి ఎంతో మంది ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. తెలంగాణలో పరిస్థితులు కావచ్చు, రాజకీయం కావచ్చు, ప్రజల జీవితాలు సుఖ సంతోషాలు ఏ విధంగా ఉంటాయో కూడా ప్రతి సంవత్సరం రంగంలో చెప్తారు. రేపు రంగం కార్యక్రమం అయితే నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు చందు. ప్రస్తుతం మనము క్యూ లైన్స్ లో అమ్మవారి బోనాలు అయితే క్యూ లైన్స్ కి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం. సో ఒక సపరేట్ లైన్ అయితే ఏర్పాటు చేశారు, ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా. అండ్ మహిళలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ ప్రత్యేకంగా ఈసారి చూస్తే చందు, ఇక్కడ స్థానికుల అభిప్రాయాలు కూడా తీసుకుని బ్యారికేడ్లు కావచ్చు, లైన్స్, క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మరికొంది ప్రముఖులు కూడా ఇవాళ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ బోనాలు సమర్పించే మహిళలతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా చూద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి? నమస్తే అమ్మ, మేము వెంగళరావు నగర్ నుంచి వస్తున్నాము, ఇక్కడ నల్లగుట్ట. ఎన్ని సంవత్సరాల నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు? ఎప్పటికీ ప్రతి సంవత్సరం సమర్పిస్తామండి. అమ్మవారి మహిమ గురించి మీరు ఏం చెప్తారు? ఎటువంటి మొక్కులు మొక్కుంటుంటారు అమ్మవారు? ఎటువంటి మొక్కులు మొక్కినా కానీ అమ్మ మహిమ గొప్పది. అమ్మ ఎటువంటి మొక్కులకైనా తీర్చడానికి అన్నిటికీ ముందుగా ఉంటుంది. అమ్మ చాలా గొప్పది. అమ్మను మొక్కుకుంటే చాలా దర్శనం అవుతుంది. అమ్మ అంత గొప్ప ఏ అమ్మ లేదు. అమ్మ చాలా గొప్ప అమ్మ. అందుకనే ప్రతి ఒక్క మొక్కు మొక్కుకుంటాం, మాకు దర్శనం అవుతుంది. మంచిది, అమ్మ ఆ మొక్కులన్నీ తీరుస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు. చేశాము.
లాస్ట్ ఇయర్ కి ఏర్పాట్లకు సంబంధించి ఏమైనా బాగా జరుగుతున్నాయి ఈసారి ఇప్పటి ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? ఎప్పటి ఏర్పాట్లు అంటే అప్పుడు బాగుండే, ఇప్పుడు కొంచెము పలసగా అనిపిస్తుంది. ఎందుకో మరి ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, పబ్లిక్ ఇంకా రాలేదు, అందుకోసం అట్లా అనిపిస్తుందేమో. చూస్తున్నారు కదా చందు, కొంతమంది అయితే ఈసారి ఏర్పాట్లు అయితే బాగా జరిగాయని చెప్తున్నారు. కొంతమంది భక్తులు అయితే లాస్ట్ టైం కన్నా ఈ టైం కొంచెం ఏర్పాట్లు తగ్గాయన్నట్లుగా కూడా వారి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర భక్తజన స్రందంగా ఉంది. అలాగే ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు అయితే సమర్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మాధురి. ప్రజలకు చెందుతుంది. మహంకాళి ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మశూచి కలరా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది. ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం ఈరోజు సికింద్రాబాద్లో ప్రజలకు చెందుతుంది. మహంకాళి ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మశూచి కలరా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది. ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం ఈరోజు సికింద్రాబాద్లో ప్రజలకు చెందుతుంది. మహంకాళి ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు